ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని, బలాన్ని కలుగ చేస్తూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనమును ధ్యానం చేసుకుందాం. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, అవును, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభు దీర్ఘాయుష్మంతుడు అయిన దేవుడు. ప్రియ దేవుని బిడలారా, నిత్యము జీవించే దేవుడు, నిత్య జీవము కలిగిన దేవుడు. ఆయనను సిలువకు అప్పగించినప్పటికీ కూడా, ఆయన సిలువ మరణము నొందినప్పటికీ కూడా, అవును, సర్వ మానవాళి పాప పరిహారార్థమై, అవును ప్రియ దేవుని బిడలారా, తన్ను తాను, అవును, మరి అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తానికి లోబడిన మరి ప్రియ కుమారుడుగా ఉన్నాడు. అలానే మన జీవితాలు కూడా తండ్రి చిత్తానికి లోబడిన ప్రియ కుమారులుగా ఉన్నప్పుడు ఆయన తన బిడ్డలను దీర్ఘాయుష్మంతులుగా చేసే దేవుడు. నిత్యము జీవించే అనుభవము, నిత్య జీవానికి వారసులుగా చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మరణించి సమాధికి పరిమితమైన దేవుడు కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చిన విధముగా మరణాన్ని గెలిచిన దేవుడుగా, మరణపు ముళ్ళను విరిచిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు భయము చేత యూదులకు మరి పరిసయ్యులకు భయపడి ఎంతో మరి ఆందోళనలో ఉన్నప్పటికీ కూడా, అవును, ఆయన దీర్ఘాయుష్మంతుడైన దేవుడుగా యెహోవా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్దేశములు అతని వలన సఫలము చేసే అనుభవములో ఈ ఉదయకాలము ప్రభు మన పట్ల కలిగిన ఉద్దేశములు, అవును, సఫలము చేసే అనుభవములో తండ్రికి తన ప్రియ కుమారుడు ఏ విధంగా లోబడినాడో, తన పిల్లలైన మనమందరము కూడా దేవునికి లోబడినప్పుడు ఆయన మన జీవితాలలో తన ఉద్దేశాలను సఫలం చేసే దేవుడుగాను, నిత్య జీవానికి వారసులుగా నిత్యము జీవించే అనుభవములో, అవును, పరలోక రాజ్యానికి కొనిపోయే మరి ప్రభువుగా ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి లోకమంతయు కూడా ఆయనను సిలువ వేసిన దినమును జ్ఞాపకం చేసుకొని సిలువ ధ్యానాలలో ఎంతగానో మరి దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉన్నారు. కానీ ప్రభువు కేవలము ఆ ఒక్కరోజు మాత్రమే పరిమితమై, అవును, ఆ యొక్క ధ్యానాలను మరలా సంవత్సరం తర్వాత జ్ఞాపకంలోనికి తెచ్చుకోవటం కాదు, కానీ అనుదినము ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని శుభప్రదమైన నిరీక్షణతో ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ మన పరిశుద్ధ జీవితాన్ని, మన భక్తిని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ యెహోవా ఉద్దేశములు మన పట్ల సఫలమయ్యే విధముగా మనము జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, అవును, వారు దీర్ఘాయువునకు కారణముగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, అలాంటి భక్తి కలిగిన మనము కూడా మన ప్రభువుతో కలిసి నిత్యత్వములో యుగయుగాలు తండ్రితో కూడా అధికారము చేయబోతున్నాము. కనుక నిరీక్షణ కలిగిన వారమై సంతోషముతో, నెమ్మదితో మన దినచర్యలో ముందుకి కొనసాగుదాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును, అతన్ని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. అవును ప్రభువా, మరి సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా, అవును, నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నావు. తండ్రి, నీకు స్తోత్రాలు. నైనా, నీవు దీర్ఘాయుష్మంతుడు అయిన దేవుడవు, నిత్యము జీవించే దేవుడవు, యుగయుగాలు కూడా అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడవు, ఆదియు అంతము అయ్యున్న దేవుడవు. నీ బిడ్డలు కూడా తండ్రి, నీవు ఏ విధంగా తండ్రికి విధేయత చూపి, అవును, నీ ప్రియ కుమారుడు నీ చిత్తమును ఏ విధంగా జరిగించి ఉన్నాడో, నీ పిల్లలు కూడా నీ చిత్తానికి నాయన లోబడిన వారై, అవును ప్రభువా, తండ్రి నాయన, నీ యొక్క ఉద్దేశములు తండ్రి నీ బిడ్డల ఎడల సఫలమయ్యే అనుభవములో
తండ్రి వారు భక్తి ఆధ్యాత్మిక అనుభవాలు నీ ఎదుట అగ్గుపడులాగున కృప చూపండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అంటూ ఉన్నావు. మరణ భయమును తీసివేసిన దేవుడవు, ప్రాణ భయమును, రోగ భయమును తీసివేసిన దేవుడవు. నిరీక్షణ కలిగి నైనా నమ్మకము కలిగి, నెమ్మది కలిగి, సంతోషము కలిగి జీవించే అనుభవాన్ని నీ బిడ్డలకి నీవు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, అవును ప్రభువా, నీవు సమాధిలోనే పరిమితమైన దేవుడవు కాదు, కానీ నీవు దీర్ఘాయుష్మంతుడవు అయిన దేవుడవు. నిత్య జీవమునకు అవును నీ బిడ్డలను వారసులుగా చేయబోతున్న దేవుడవు ప్రభువా. నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినమంతా కూడా నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.